వెల్కమ్ టు టీవీ9 యూఎస్ఏ. అమెరికా వచ్చేసాం. మంచి ఐటీ జాబ్, చేతిలో W2 ఫామ్, డాలస్లో లేదా కాలిఫోర్నియాలో సొంతిల్లు. మన అమెరికన్ డ్రీమ్ సెట్ అయిపోయింది ఇంకా అని రిలాక్స్ అవుతున్నారా మీరు? అయితే ఒక పెద్ద నిజాన్ని మీరు మర్చిపోతున్నారు. అదే IRS, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్. ఇండియాలో ఉన్న మీ పాత అకౌంట్స్ గురించి IRSకి తెలియదు అనుకుంటున్నారా? మీ ఫ్రెండ్స్కి జిలేలో చేసే ట్రాన్సాక్షన్స్ని ఎవరు ట్రాక్ చేయట్లేదని లైట్ తీసుకుంటున్నారా? ఇండియాలో మీ నాన్నగారు మీ పేరు మీద కొన్న పొలం అమ్మితే అమెరికాలో మీరు ట్యాక్స్ కట్టాలన్న నిజం మీకు తెలుసా? ఒక చిన్న తప్పు కరెక్ట్గా డిక్లేర్ చేయకపోవడం వల్ల ఫెడరల్ పెనాల్టీలు, ఆడిట్స్ రూపంలో మీ డాలర్లు ఎలా ఆవిరైపోతాయో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు యూఎస్లో ఉన్న NRIలు చేస్తున్న అతిపెద్ద IRS మిస్టేక్స్ ఏంటి? 401k, లివింగ్ ట్రస్ట్, రియల్ ఎస్టేట్ ట్యాక్స్ ట్రాప్స్ గురించి, మన డాలర్లను ఎలా కాపాడుకోవాలి, ఈ అమెరికన్ టాక్స్ పజిల్ గురించి చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు క్రేసెంట్ ట్యాక్స్ ఫైలింగ్ నుంచి రామ్ దిలీప్, సీనియర్ ట్యాక్స్ అడ్వైజర్, అండ్ అలాగే వినయ్, బిజినెస్ హెడ్ అండ్ ఆపరేషన్స్. వెల్కమ్ టు ద స్టూడియో అండి. సో ఇప్పుడు ట్యాక్స్ అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. చాలామంది ఇక్కడ చదువుకుని అక్కడికి వెళ్ళి జాబ్స్ తెచ్చుకుని సెటిల్ అయిపోయి ఈ ట్యాక్స్ విషయంలో, ఆస్తుల విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అసలు మెయిన్లీ మీరు చాలామంది అమెరికన్స్కి ట్యాక్స్ ఫైల్ చేసి ఉన్నారు. ముఖ్యంగా దాంట్లో వాళ్ళు గుడ్డిగా నమ్మే ఒక మిత్ ఏంటండి? సో ఇప్పుడు వచ్చేసి ఇండియన్స్కి యూఎస్కి వెళ్ళేసిన తర్వాత ఒక డ్రీమ్ ల్యాండ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు సంపాదించే విషయంలో చాలా ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. సో సెటిల్ అవ్వాలన్న చాలా ఇంపార్టెంట్. వెళ్ళటం బాగుంది, కానీ ఇండియాలో ఉండే ట్యాక్స్ సిస్టమ్కి, యూఎస్లో ఉండే ట్యాక్స్ సిస్టమ్కి చాలా తేడా ఉందన్నమాట. మనం అనుకున్నంత ఈజీ కాదు. అక్కడ ఉన్న సిస్టంలో ప్రతి డాలర్కి మ్యాటర్ ఉంటుంది, మన దగ్గర అలా కాదు అనమాట. సో కాబట్టి ప్రతి చిన్న మైన్యూట్ విషయం కూడా అక్కడ IRS, ఫెడరల్ గవర్నమెంట్ కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా చూస్తారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మన ఇండియన్స్కి కొన్నిసార్లు తేలిగ్గా తీసుకోవడం అనేది చాలా తప్పు. అండ్ ఇక్కడ ప్రస్తుతం ఈ సిస్టమ్ చూస్తే కనుక మన దగ్గర వేరే ఉంటుంది, అమెరికాలో వేరే ఉంటుంది, అండ్ ఇక్కడ ఇండియన్ మెంటాలిటీ వేరే ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. సో బేసికల్లీ చూసుకుంటే ఈ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు NRIలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అసలు దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు? అండ్ అలాగే మెయిన్లీ ఇందులో ఫస్ట్ వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన, మారాల్సిన పాయింట్స్ ఏంటి? ఓకే, నైస్, గుడ్ టు హియర్ దిస్. ఎందుకంటే మా దగ్గర కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మేము వింటూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత, సంపాదనలు పడిన తర్వాత సేవ్ చేసుకోవాలన్న చాలా ఇంపార్టెంట్ విషయం. అంత దూరం వెళ్ళి సంపాదించుకోవడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కానీ వాళ్ళ తరతరాలకు కానీ సేవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఇండియాలో ఎలా ఫైల్ చేసినా నడిచిపోతుంది కదా, ఇక్కడ కూడా ఎలా చేసినా నడిచిపోతుంది. నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కాబట్టి నేను ఎలా చేస్తే సరిపోతుంది, నాకు కొంచెం విషయాలు తెలిస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ దానివల్ల చాలా పొరపాట్ల వల్ల వచ్చే ఏంటంటే ఫినాన్షియల్ అసెట్ లాసెస్, కొన్ని క్రిమినల్ అఫెన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అవి ముందు వెనుక చూడకుండా ఎవరు సలహాలు పడితే వాళ్ళు తీసుకోవడం అనేది చాలా పొరపాటు జరుగుతుంది. సో అది ఆలోచించాల్సిన విషయం. సో మెయిన్లీ దిలీప్ గారు, చాలామంది ఏంటంటే ఇండియాలో అకౌంట్స్లో డబ్బులు ఉంటాయి అండ్ వాళ్ళు ఉండేది, సెటిల్ అయింది యూఎస్లో అవ్వచ్చు. సో నా అకౌంట్లో డబ్బులే కదా, IRSకి ఎలా తెలుస్తుంది, చెప్పడం ఎందుకు అని కూడా చాలామంది అనుకుంటారు. బట్ ఈ సిచ్యువేషన్లో ఇలా డబ్బులు ఉన్నప్పుడు FBAR, ఫారిన్ బ్యాంక్ ఫైనాన్షియల్ అకౌంట్స్, లేదా FATCA, దీనికి సంబంధించి దీంట్లో వాళ్ళు డిక్లేర్ చేయకపోవడం వల్ల చాలా వరకు అమౌంట్ లాస్ అవ్వడం, 10,000 వరకు డాలర్లు వాళ్ళు పెనాల్టీలు కట్టిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా మీరు ఫేస్ చేసి ఉంటారు ఖచ్చితంగా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రియల్ లైఫ్లో చూసుకుంటే అండి, యూజువల్ చాలామంది అక్కడికి వెళ్ళింది ఎర్న్ చేసుకోవడానికి. అవును. అండ్ వెన్ కమింగ్ టు ఇండియా, దట్స్ దర్ ఓన్ కంట్రీ, లైక్ మదర్ కంట్రీ అనుకోవచ్చు. సో యూజువల్గా వెన్ ఎవర్ పీపుల్ యూఎస్లో ఉన్నారు అండ్ ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళు హార్డ్ అండ్ మనీ ఏదైతే ఉంటుందో దాని అంతా కూడా మనం ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మేబీ వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్లో మెయింటైన్ చేయొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ స్టాక్స్ చేయొచ్చు, అండ్ రియల్ ఎస్టేట్స్ వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వెన్ ఎవర్ పీపుల్ ఇలా ట్రాన్స్ఫర్స్ అవి చేసుకొని ఇండియా బ్యాంక్ అకౌంట్స్లో మెయింటైన్ చేస్తున్నారు ఫండ్స్ అన్నప్పుడు, ఇక్కడ మనకి FBAR అంటే ఫారెన్ బ్యాంక్ అకౌంట్ రిపోర్టింగ్ అనే కాన్సెప్ట్ అనేది పిక్చర్లోకి వస్తుంది అనమాట. సో దిస్ ద ప్రైమరీ వన్. సో ఇక్కడ ఇఫ్ ఎ పర్సన్ ఇండివిజువల్ త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడైనా కూడా $10,000 కన్నా వాళ్ళు బ్యాలెన్స్ హైయెస్ట్గా మెయింటైన్ చేస్తుంటే, ఏ ఒక్క రోజైనా కూడా ఆ బ్యాంక్ బ్యాలెన్స్లో ఒక్క బ్యాంక్ అకౌంట్ అయినా కూడా కలిపి, లేదా అన్ని బ్యాంక్ అకౌంట్స్, ఫినాన్షియల్ అకౌంట్స్ అన్నీ కలిపి, ఫినాన్షియల్ అకౌంట్స్ అని మాట్లాడుతున్నాం అని అంటే కనుక మనం ఇక్కడ NRE, NRO అకౌంట్స్, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అకౌంట్స్, అండ్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అంటే FBAR అనేది రిపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం రిపోర్టింగ్ అని మాట్లాడుతున్నాము అని అంటే, రిపోర్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్
పేయింగ్ ట్యాక్సెస్. సో రిపోర్టింగ్ అంటే ఏంటంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నాను, ఐఎమ్ డిక్లైరింగ్ మై అసెట్స్ టు ది గవర్నమెంట్ అని చెప్పుకోవడం. అండ్ దిస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ FBAR. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఏంటి అని అంటే FATCA అని ఉంటుంది, ఫారెన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైన్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీంట్లో మనకి లిమిట్స్ ఉంటాయండి. సో ఒక ఇండివిజువల్ ఈ రిపోర్టింగ్ కోసం లేదా ఫైలింగ్ కోసం అనేది డిక్లేర్ చేసుకోవాలి, ఎలిజిబిలిటీ అవుతున్నారు అంటే కనుక మనం లిమిట్స్ మాట్లాడతాం. సో FBARకి వచ్చేసి మనం $10,000 ఏ ఒక్క రోజైనా బ్యాలెన్స్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేసుకోవాలి. FATCA ఏంటి అని అంటే ఇక్కడ మళ్ళీ మన వాళ్ళ ఫైలింగ్ స్టేటస్ గురించి మాట్లాడతాం. లైక్ సింగిల్గా ఫైల్ చేస్తున్నారు అంటే కనుక $50,000 అని చెప్పేసి ఎండ్ ఆఫ్ ది డే త్రూ అవుట్ ద ఇయర్ $75,000 మెయింటైన్ చేసుకున్నా కూడా బ్యాలెన్స్ వాళ్ళు హైయెస్ట్ బ్యాలెన్స్ మాట్లాడుతున్నాను అలా మెయింటైన్ చేసుకున్నా, లేదా ఎండ్ ఆఫ్ ది డే $50,000 మెయింటైన్ చేసుకున్నా. అండ్ మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్ లేని ఒక ఫైలింగ్ స్టేటస్ ఉంటుంది మనకి. సో అలా ఫైలింగ్ స్టేటస్ చేస్తున్నప్పుడు 170 లైక్ లిమిట్స్ ఉంటాయి, 100K అయినా లేదా 150K అయినా. సో దీస్ ఆర్ ద లిమిట్స్ అనమాట. సో ఈ లిమిట్స్ క్రాస్ అయినప్పుడు వాళ్ళు మ్యాండేటరీగా రిపోర్ట్ చేసుకోవాలి. సో US ట్యాక్స్ సిస్టంలో ఎలా ఉంటుంది అని అంటే యూజువలీ వాళ్ళు మనం ఎంత ట్యాక్స్ పే చేస్తున్నామని చూడరు. వాళ్ళు చూసేది ఏంటి అని అంటే మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా మీరు రిపోర్ట్ చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో వెన్ కంపేర్ టు ఇండియా అండ్ యూఎస్లో చూసుకుంటే ఇండియాలో మనకి TDS అనే డిడక్షన్స్ ఉంటాయండి. సో TDS డిడక్షన్స్ అయిపోయినాయా, నేను ట్యాక్స్ ఫైలింగ్ చేసుకున్నానా, అది మాత్రమే ఉంటుంది కాన్సెప్ట్ ఇక్కడ. కానీ యూఎస్కి వచ్చేసరికి ఏంటి అని అంటే మనం ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనము మన అసెట్స్ కానీ మన ఇన్కమ్స్ కానీ ఎంత ట్రాన్స్పరెంట్గా రిపోర్ట్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో యూజువల్గా ఈ FBAR అండ్ FATCAలో పెనాల్టీస్ అనేవి ఉంటాయండి. సో మనకి పెనాల్టీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి నాన్ విల్ఫుల్ రిపోర్టింగ్ అనమాట. సో అంటే తెలియక రిపోర్ట్ చేయకపోవడము ఇది ఒకటి ఉంటుంది. అండ్ తెలిసి కూడా రిపోర్ట్ చేయకపోవడం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి టైంలో ఏంటి అని అంటే మీరు తెలియకుండా రిపోర్ట్ చేసిన 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో యూజువల్గా $10,000 పెనాల్టీ పడే ఛాన్స్ ఉంటుంది, లేదా 50% ఆఫ్ ది బ్యాలెన్స్ యూ హ్యావ్ మెయింటైన్ అనమాట. లైక్ హైయెస్ట్ బ్యాలెన్స్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో సో దాని మీద 50% పెనాల్టీ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. సో విచ్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ టు ది పీపుల్. అంటే ఇప్పుడు ఒకవేళ అలాంటి మిస్టేక్ ఏమైనా చేస్తే తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుందా, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు పెనాల్టీనో లేకపోతే ఇప్పుడు ఈ $10,000 ఎక్స్ట్రాగా పే చేయాల్సిన ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా ఉంటుందంటారా? యూజువలీ IRSకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ అవుతుందండి. సో మీరు అడగచ్చు ఎలా షేర్ అవుతుంది, సో దిస్ ఈస్ నా హార్డ్ అండ్ మనీ. చాలా మంది అదే అనుకుంటారు, ఎందుకంటే నా అకౌంట్లో ఉన్నాయి ఎవరికి తెలుస్తుంది, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను ఎలా తెలుస్తుంది, ట్రాన్సాక్షన్స్ అనే దాంట్లోనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ కూడా కంట్రీ టు కంట్రీ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో హౌ US గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది అని అంటే సో దెర్ ఈస్ అన్ అగ్రిమెంట్ అండి, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అని చెప్పేసి. సో విచ్ ఈస్ టైడ్ అప్ విత్ CBDT, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి మనకి ఇండియాలో ఉంటుంది. సో IRSకి ఏంటి అని అంటే సో దే కెన్ యాక్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్స్. లైక్ ఇఫ్ మన సిటిజన్ వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారు, దే ఆర్ ఎర్నింగ్ డాలర్స్ దేర్ అండ్ వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో దట్ పర్సన్ ఈజ్ ఎ రెసిడెంట్ టు ద యునైటెడ్ స్టేట్స్. సో ఇక్కడ FBAR అండ్ FATCA గురించి మాట్లాడుతున్నాం అని అంటే ఒక పర్సన్ అక్కడ రెసిడెంట్ అంటే ట్యాక్స్ టర్మ్స్లోనే రెసిడెంట్ లాగా మాట్లాడుతున్నాం, నాట్ ఇన్ ది జనరల్ టర్మ్స్. సో ట్యాక్స్ టర్మ్స్లో రెసిడెంట్ లాగా డిటర్మైన్ చేయాలంటే దెర్ ఇస్ అ సర్టన్ కాన్సెప్ట్స్ ఫర్ దస్, నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెన్స్ ఇదన్నీ చూస్తూ ఉంటాం. సో అలా రెసిడెంట్ లాగా రిప్రజెంట్ లైక్ డిటర్మైన్ చేసాము అంటే ఆ పర్సన్ ఈజ్ మ్యాండేటరీ టు రిపోర్ట్ దిస్ థింగ్. సో ఎప్పుడైతే ఒక పర్సన్ ఒక 1040 అంటే 1040 అని చెప్పి మనకి ట్యాక్స్ ఫైలింగ్ ఫామ్ ఉంటుంది, దానికి రెసిడెంట్ ఫైలింగ్కి యూజ్ చేస్తాం మనం. సో ఎప్పుడైతే ఒక ఇండివిజువల్ ఇట్లాంటి ఫార్మ్స్ అవి సబ్మిట్ చేస్తారో తన ట్యాక్స్ ఫైలింగ్ తోటి, సో IRSకి ఆల్ ద రైట్స్ ఉంటాయండి. లైక్ దిస్ పర్సన్ ఈజ్ నా దగ్గర ఉన్నారు, లైక్ దే ఆర్ ఫైల్ దేర్ ట్యాక్స్ రిటర్న్స్, ఐ జస్ట్ వాంట్ టు నో దేర్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ దర్ స్టేటస్ వాట్ దే ఆర్ మెయింటైనింగ్ అని చెప్పేసి. సో దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డూ దాట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మన చాలామంది అనుకుంటారు తెలీదు అని, బట్ యాజ్ పర్ ది ఇండియా అండ్ US ట్రీటీ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో అండర్ దోస్ అగ్రిమెంట్స్ సో ఖచ్చితంగా చాలా క్లారిటీగా క్లియర్గా ఉంటాయని ట్రాన్సాక్షన్స్. Yes, exactly. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉండే డ్రీమ్ US వెళ్ళి జాబ్ తెచ్చుకుని సంపాదించడం మొదలు పెట్టగానే ఇల్లు కొనుక్కోవాలి. ఫస్ట్ ఒక చిన్న ఇల్లు కొంటారు, తర్వాత అక్కడి నుంచి ఇంకొక పెద్ద ఇల్లు కొన్న తర్వాత అక్కడికి మూవ్ అవుతారు. ఈ కొనుక్కున్న ఫస్ట్ ఇల్లు లేకపోతే ఏదైనా రెంట్కి ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ క్రమంలో ఏమవుతుందంటే ఈ రెంటల్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాసెస్లో ఈ డిప్రిసియేషన్ అవ్వచ్చు లేకపోతే రెంటల్ ఇన్కమ్ అవ్వచ్చు, ఈ విషయంలో వాళ్ళు చేసే ఒక టాప్ 2-3 మిస్టేక్స్ ఏంటి? సో టాప్ మిస్టేక్ వచ్చేసండి విల్ టాక్ అబౌట్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ అంటే ఏంటి అంటే యూజువల్గా
డిక్రీస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ది అసెట్ అంటాం. అండ్ అంటే అసెట్ వాల్యూ పెరిగిపోతుంది. మీకు ఇక్కడ చాలా మంది క్లయింట్స్ అడుగుతారు లైక్ దిస్ ఇస్ మై ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు అప్రిషియేట్ అవుతూ ఉంటుంది, ఇట్స్ ఎ జనరల్ టర్మ్, అండ్ వై డిప్రిసియేషన్ కేమ్ ఇన్ టు పిక్చర్ అని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక అసెట్ నుంచి లేదైనా ఒక మెషినరీ ఎనీథింగ్ ఇట్ కుడ్ బి, దాని నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది అని అంటే దాన్ని వేర్ అండ్ టైర్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. సో వేర్ అండ్ టైర్ అంటే దాన్ని యూజ్ చేస్తున్నాం, మనం యూజ్ చేయట్లేదు, వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఆ యూజ్ చేసిన దానికి నాకు ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. దట్ కుడ్ బి అ రెంటల్ ఇన్కమ్ ఆర్ ఎనీథింగ్, ఇట్ లీజ్ ఇన్కమ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు అలా వస్తున్నప్పుడు మనకు ఐఆర్ఎస్ ఇచ్చే గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అని అంటే ఆ ఇన్కమ్ మీద ఐ జస్ట్ గివ్ యూ వన్ లైన్. సో ఇన్కమ్ వచ్చింది అంటే మీరు రిపోర్ట్ చేసి ట్యాక్స్ కట్టాలి. ఓకే, అది ఏ విధంగా అయినా ఎటువంటి ఇన్కమ్ అయినా కూడా. ఓకే, రైట్. సో ఇప్పుడు ఐఆర్ఎస్ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇన్కమ్ని మనం కంప్లీట్గా చూపించి ట్యాక్స్ కట్టే కన్నా దీన్ని కొంచెం తగ్గించుకొని, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటాం. సో ఆ ఎక్స్పెన్సెస్ చూపించుకొని మన ఇన్కమ్ని తగ్గించుకొని ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ ఆప్షన్ ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్. సో ఈ డిప్రిసియేషన్ ఏంటి అని అంటే మనకి ఐఆర్ఎస్ విల్ ఫిక్స్ ఎ లైఫ్ ఆఫ్ ది అసెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ రెంటల్ రియల్ ఎస్టేట్ అనుకోండి. సో రెంటల్ రియల్ ఎస్టేట్ అంటే లైక్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ, అంటే లైక్ వీ పీపుల్ కెన్ రిసీవ్ దేర్, ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ వన్. సో దాన్ని మనము 27.5 years వరకు దాన్ని డిప్రిసియేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే కాస్ట్ వాల్యూని డిప్రిసియేషన్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ అటాచ్డ్ టు ఇట్ అనమాట, లైక్ నెంబర్ ఆఫ్ డేస్ రెంటెడ్, ఇదంతా కూడా చూస్తాం. సో ఇక్కడ డిప్రిసియేషన్ ఒకటి కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ అండి. సో యూజువల్గా మన వాళ్ళు ఏం చేస్తారనంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years బ్యాక్ కొనుక్కున్నారు ఇల్లు, అండ్ ఆఫ్టర్ 2 years వాళ్ళు న్యూ హౌస్కి షిఫ్ట్ అయిపోయారు మీరు అడిగినట్టుగానే. అండ్ ఓల్డ్ హౌస్ ఏదైతే ఉందో ఫస్ట్ పర్చేస్డ్ హౌస్, దాన్ని వాళ్ళు రెంట్కి ఇస్తారు. అలా రెంట్కి ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు కాస్ట్ ప్రోడక్ట్ తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే కొన్నారో ఫస్ట్ టైం వాళ్ళు కొన్న వాల్యూ మీద డిప్రిసియేషన్ కానీ తీసుకోవడం చేస్తారు. కానీ అలా చేసుకోవద్దండి. ఎప్పటి నుంచి అయితే మనం రెంట్కి ఇస్తామో ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎప్పుడుందో మనం ఫేర్ మార్కెట్ వాల్యూ అని అంటాం, దాని మీద ఆ మార్కెట్ వాల్యూ మీద డిప్రిసియేషన్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే ఖచ్చితంగా ప్రాపర్టీ కొని షిఫ్ట్ అయ్యి ఒకవేళ రెంటల్ ఇస్తే ఖచ్చితంగా దాని మీద ఏంటి, ఎంత వస్తుంది, ఏం జరుగుతుంది అన్నీ చాలా క్లారిటీగా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది ఇండియాలో అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇండియాలో కొంతమంది ఇక్కడ కొనుక్కుంటారు ఒక రకం, ఇంకొక రకం ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్మేసుకుని లేకపోతే యాన్సెస్టర్ ప్రాపర్టీస్ చాలా మందికి ఉంటాయి. సో అవి చూసుకోవడానికి ఉండకో లేకపోతే అమ్మేస్తూ ఉంటారు. అమ్మేసి ఆ డబ్బులతో అక్కడ డాలస్లోనో లేకపోతే ఇంకొక వేరే ప్లేసెస్లోనో ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు. ఆల్రెడీ ఇక్కడ ఇండియాలో ట్యాక్స్ కట్టేశాము, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని అనుకుంటారు చాలా మంది. సో ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇలా అమ్మిన ఆస్తి ఏదైతే ఉందో దాని మీద అమెరికాలో వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యాపిటల్ గెయిన్స్ ఐఆర్ఎస్కి చెయ్యాలి అండ్ దానికి ప్రాసెస్ ఉంటుంది. ఈ కట్టాలనే విషయంలో వాళ్ళు ఎందుకు అసలు డిలే చేయడమో మర్చిపోవడమో లేకపోతే దాన్ని అవసరం లేదని అనుకోవడం చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? యూజువలీ యాన్సిస్టర్ ప్రాపర్టీ అనేదండి మనకి తాతల నాటి ప్రాపర్టీస్ అన్ని కూడా. సో వాళ్ళు ఎప్పుడు కొన్నారు, ఎలా లైక్ ఎంత పెట్టి కొన్నారు, ఈ ప్రోడక్ట్ మనకు తెలీదు. లైక్ చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియదు అనమాట. మనం అడిగినా కూడా ఏమంటారంటే అది ఎప్పుడో కొన్నారు, ఎంతకో కొన్నారు మాకు తెలీదు అని అంటారు. సో యూజువల్గా ఏంటి అని అంటే ఐఆర్ఎస్ దగ్గర ఐఆర్ఎస్ ట్యాక్స్ లాస్లో మనకి యాన్సిస్టర్ ప్రాపర్టీ అనే కాన్సెప్టే లేదండి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, మనం ఎప్పుడైతే ఈ ఆఫ్షోర్లో ప్రాపర్టీస్ కానీ నాట్ ఓన్లీ ప్రాపర్టీస్ ఎటువంటి ఇన్కమ్ ఉన్నా కూడా వరల్డ్ వైడ్ ఇన్కమ్ రిపోర్టింగ్ అనే కాన్సెప్ట్ పిక్చర్లోకి వస్తుంది. లైక్ రెసిడెంట్ అని మనం ఇక్కడ డీల్ చేస్తున్నాము అంటే ఒక పర్సన్ రెసిడెంట్ లాగా డీల్ చేసాము అని అంటే ఆ పర్సన్కి ఎక్కడి నుంచైనా గ్లోబ్లో ఎక్కడి నుంచైనా ఎటువంటి ఇన్కమ్ వచ్చినా కూడా రిపోర్టింగ్ చేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు మనము ఇండియాలో ఇల్లు అమ్మేసాము, లైక్ ప్రాపర్టీస్ అమ్మేసాము, దాని మీద నాకు ప్రాఫిట్ వచ్చింది. సో దీన్ని మనము ఆఫ్షోర్ ఫారెన్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పే కాన్సెప్ట్లో తీసుకుంటాం అనమాట. ఇప్పుడు క్లయింట్స్ క్వశ్చన్ ఉంటుంది, ఎస్ నేను ఆల్రెడీ దీని మీద నేను ట్యాక్సెస్ పే చేశాను ఇండియాకి, దెన్ అగైన్ నేను మళ్ళీ ఎందుకు రిపోర్ట్ చేసి ఐఆర్ఎస్ గవర్నమెంట్కి పే చేసినప్పుడు నేను డబల్ ట్యాక్సెస్ కడుతున్నాను ఒకటే ఇన్కమ్ మీద అని చెప్పే క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఐఆర్ఎస్ ఇచ్చే కాన్సెప్ట్ ఏంటి అంటే ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ అనమాట. సో మనం ఏదైతే ఒక ఇండివిజువల్ ఏదైతే ట్యాక్సెస్ ఇండియన్ గవర్నమెంట్కి కట్టాడో అదే ట్యాక్సెస్ని మనం క్రెడిట్ లాగా యూఎస్ గవర్నమెంట్లో తీసుకోవచ్చండి. సో అదొక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగానే మనం ట్యాక్స్ ఎంత కడుతున్నామని కాదు, మనం ఎంత ట్రాన్స్పరెంట్గా రిపోర్ట్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లోనే చాలా మంది చేసే మిస్టేక్ ఆస్తులు కొనడం.
Yes. ప్రాపర్టీలు, ఫ్లాట్లు, లేకపోతే ఆ కొనడంలో జాయింట్గా కలుపుకుంటారు. ఇద్దరు పేరెంట్స్తోనో, బ్రదర్తోనో, సిస్టర్తోనో అట్లా కలిపి ఒక ప్రాపర్టీ కొంటే కనుక ఆల్రెడీ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు అండ్ ఇక్కడ రెసిడెంట్ అయి ఉంటారు అండ్ యుఎస్లో వాళ్ళకి అన్నీ ఉంటాయి. సో మరి ఈ టైంలో ఇలా నాన్ యుఎస్ సిటిజన్స్తో కలిసి ఇలా ఒక ప్రాపర్టీ కొనడం వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది? అండ్ మెయిన్లీ ఏంటంటే అమెరికన్ ట్యాక్స్ రిటర్న్స్ చేసినప్పుడు మాత్రం చాలా తలనొప్పులు ఉంటాయని విన్నాం మేము. నిజంగానే ఉంటాయి అలాగా? అండి, ఎగ్జాక్ట్లీ. సో యూజువలీ ఇక్కడ మనకి 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ ఇండివిజువల్స్ అనుకోవచ్చు. సో వన్ ఇండివిజువల్ ట్యాక్స్ పేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెసిడెంట్ లాగా కన్సిడర్ చేస్తాము. అండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాన్ రెసిడెంట్స్ ఆర్ సిటిజన్ ఆఫ్ ది అదర్ కంట్రీ అన్నట్టు కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ జాయింట్ ప్రాపర్టీ ఎప్పుడైతే మనము రిజిస్టర్ చేసుకుంటామో ఇక్కడ ఓనర్షిప్ పర్సంటేజ్ అనేది తీసుకోవాలి. ఓకే. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కలిసి ప్రాపర్టీ కొన్నారు అండ్ ఫాదర్ ఓనర్షిప్ పర్సంటేజ్ ఎంత అండ్ సన్ ఓనర్షిప్ పర్సంటేజ్ ఎంత, దిస్ హ్యాస్ టు బి డాక్యుమెంటెడ్ అనమాట. ఎందుకు అని అంటే ఆ ప్రాపర్టీ అమ్మినప్పుడు ఏదైతే క్యాపిటల్ గెయిన్ వస్తుందో ఆ క్యాపిటల్ గెయిన్ని ఈయన పర్సంటేజ్ ప్రకారంగానే మనం రిపోర్ట్ చేసుకొని ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ వీళ్ళకి రెంటల్ ఇన్కమ్ ఏదైనా వస్తుంది అంటే కనుక ఈయన పర్సంటేజ్ ఆఫ్ ది రెంటల్ ఇన్కమ్ మాత్రమే రిపోర్ట్ చేసుకొని దాని మీద ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్స్ అవి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అండ్ రెంటల్ ఇన్కమ్ ఒకవేళ జాయింట్ అకౌంట్లో క్రెడిట్ అయింది అనుకోండి, మన ఇండియన్ జాయింట్ అకౌంట్ లైక్ సన్ అండ్ ఫాదర్ ఎగ్జాంపుల్లో. సో ఇలాంటి టైంలో ఏంటి అని అంటే ఇది జాయింట్ అకౌంటే కానీ FBAR అనే ఒక కాన్సెప్ట్ మనకి పిక్చర్లోకి వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్స్లో లిమిట్స్ $10,000 కన్నా ఎక్సీడ్ అవుతున్నారు ఏ రోజైనా కూడా అంటే మళ్ళీ FBAR పిక్చర్ వస్తుంది అనమాట, రిపోర్ట్ చేసుకోవాలి. సో అగైన్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా షేర్ అవుతూ ఉంటాయి. క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ క్లయింట్స్ మెయిన్ క్వశ్చన్ ఉంటుంది, ఇది జాయింట్ అకౌంట్ కదా, సో దెన్ వాట్ కుడ్ బి నా షేర్ ఎట్లా చూపించాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనం ప్రాపర్టీ పర్సంటేజెస్ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఇన్ ద సేమ్ వే వీఆర్ గోయింగ్ టు డూ ద క్యాలిక్యులేషన్ పార్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అక్కడ ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు కదా అమెరికాలో, రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా, లేకపోతే ఒక ఇల్లు లేకపోతే ఇంకొకటి ఏదన్నా తీసుకున్నప్పుడు, సపోజ్ నేనుంటే యుఎస్లో నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, అది నేను నా పేరు మీద కొనుక్కుంటే సేఫా, లేకపోతే కనుక దాన్ని ఒక LLC క్రియేట్ చేసి దాని మీద కొనడం బెటర్? అసలు ఏది సేఫ్ అంటారు ఈ ప్రాపర్టీ కొనే విషయంలో? గుడ్ క్వశ్చన్ అండి. సో యూజువలీ ఇదే చాలా మందికి క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. సో నవ్ డేస్ బికాస్ LLC అంటే లిమిటెడ్ లయబిలిటీ కార్పొరేషన్ అని చెప్పేసి మనకి కాన్సెప్ట్ అనమాట. సో యూజువలీ ఇందులో ఏంటంటే లయబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది టు ది ఓనర్. సో ఇక్కడ చాలామంది క్లయింట్స్ ఏం చేస్తారు అని అంటే యూజువల్గా ప్రాపర్టీస్ కొనేస్తారు. ప్రాపర్టీస్ కొన్న తర్వాత దీన్ని LLCలో పేరు మీద చేయాలా లేకపోతే పర్సనల్గా పెట్టుకోవాలా అని చెప్పేసి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో యూజువల్గా మీకు ఒకటే ప్రాపర్టీ ఉంది, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ కొన్నారు, ఆ ప్రాపర్టీని మీరు రెంట్కి ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇప్పుడు LLC మీద మీరు చేయాలి అంటే ఇట్స్ నాట్ రికమెండెడ్ అండి. ఎందుకు అని అంటే సో యూజువల్గా మనకి Schedule E అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది, లైక్ ఇట్స్ అ షెడ్యూల్ విచ్ 1040 తోటి అంటే ట్యాక్స్ రిటర్న్స్తో పాటు అటాచ్ చేస్తామన్నమాట. సో దీంట్లో మనకి నేను ఇందాక చెప్పినట్టుగా రెంటల్ ఇన్కమ్ దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి డిప్రిసియేషన్స్ అని చెప్పేసి, అండ్ వీళ్ళు ఏదైతే మార్టిగేజ్ కడుతుంటారో మార్టిగేజ్ ఇంట్రెస్ట్ని డిడక్షన్ తీసుకోవచ్చు, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ద సేమ్ వే మనకి LLC క్రియేట్ చేసుకున్నప్పుడు కూడా LLCకి వచ్చిన ఇన్కమ్ని మనం దీని ద్వారా రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దానికి దీనికి ఏమి డిఫరెన్స్ ఉండదండి. ఒకవేళ సింగిల్ ప్రాపర్టీ ఉంటే, ఒకవేళ మీకు మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే కనుక ఇట్స్ రికమెండెడ్ టు గో విత్ LLC రిపోర్టింగ్ అనమాట. LLC మీద రిజిస్టర్ చేసుకొని అక్కడ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక కాంప్లికేషన్ ఏంటి అని అంటే ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ LLC పేరు మీద ఇల్లు కొనడానికి వెళ్తున్నారు. సో అలాంటప్పుడు IRS లెండర్ ఎవరైతే బ్యాంక్ ఎవరైతే మార్టిగేజ్ ఇస్తున్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఛార్జ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ లేదు పర్సనల్గా తీసుకోవాలంటే పర్సనల్గా కూడా తీసుకోవచ్చు, పర్సనల్ మీద అంటే ఇండివిజువల్ పేరు మీద రిజిస్టర్ చేసుకోవచ్చు, అండ్ దెన్ ఆఫ్టర్ దే కెన్ ట్రాన్స్ఫర్ టు LLC నేమ్ అనమాట. బట్ ఇక్కడ క్లాజ్ ఏంటి అని అంటే లెండర్ పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళకి, ఎవరి దగ్గర అయితే వీళ్ళు మార్టిగేజ్ తీసుకుంటున్నారో వాళ్ళు ఒక క్లాజ్ ఉండాలి, ఎస్ దిస్ ప్రాపర్టీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఆన్ ది LLC నేమ్ ఫ్రమ్ ది ఇండివిజువల్ అని చెప్పేసి. సో అలా ఉంటే కనుక దే కెన్ డూ సమ్ లైక్ గుడ్ బెనిఫిట్స్ ఆన్ ది ట్యాక్సెస్. అండ్ ట్రాన్సాక్షన్స్ అనగానే మనకి గుర్తొచ్చేది ఇక్కడైతే మనకి ఫోన్పే, గూగుల్ పే అని అంటూ ఉంటాం. బట్ అక్కడైతే ఖచ్చితంగా మనకి జెలే కానీ లేకపోతే వెన్మో ఈ యాప్స్ ఉంటాయి వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి. సో ఒక $500 కొట్టు రేపొద్దు నీకు రిటర్న్ ఇచ్చేస్తాను అని చాలా సింపుల్గా ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటే కనుక
ఖచ్చితంగా చేసుకుంటారు, మనం ఇక్కడ జనరల్ Yeah, చేసుకుంటాం కాబట్టి. సో అలా చేసుకున్నప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల ఎవరైతే చేస్తున్నారో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ వీళ్ళందరి మీద, ఈ థర్డ్ పార్టీ యాప్స్ మీద ఈ ఐఆర్ఎస్ స్పెషల్గా ఒక కాన్సన్ట్రేట్ చేసి ఒక కన్ను వేసింది వీళ్ళ మీద, అసలు వీళ్ళు ఏం ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఏంటి అనేది. సో ఇలా చేసిన ట్రాన్సాక్షన్స్ వల్ల వాళ్ళకి ట్యాక్స్ కట్టే టైంలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అసలు వీళ్ళని పరిగణలోకి తీసుకుంటారా, ఏం జరుగుతుంది అసలు ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో? యాక్చువల్లీ చాలామంది ఏం చేస్తారనంటే సింగిల్ బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేస్తారండి. అవును. ఎందుకనంటే మెయింటైనింగ్ ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అండ్ చాలామంది దే వోంట్ బీ దే ఫీల్ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటారు. ఇట్స్ నాట్ రిస్కీ, ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ టు మెయింటైన్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్. బట్ వీ సజెస్ట్ టు మెయింటైన్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అండి, బికాస్ వన్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఇన్కమ్స్ కోసం తీసుకుంటాం. అంటే ఇన్కమ్స్ ఇన్ ద సెన్స్ మనకి ఏదైనా ఫ్రీలాన్సర్ జాబ్ చేస్తున్నారు, లేదా మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్ సోర్స్ యూజ్ చేసి ఏదైనా యూజ్డ్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, దాన్ని ఏదైనా సెల్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో ఆ ఇన్కమ్స్ అన్నీ కూడా ఒక బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని మీకు ఏవైతే పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వేరే బ్యాంక్ అకౌంట్ కోసం యూజ్ చేసుకుంటే బెటర్ అండి. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో చాలామంది ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తూ ఉంటారు. ఫ్రీలాన్సింగ్ అంటే చాలా ఉంటాయండి, కాంట్రాక్టర్ బేస్ ఉంటుంది, అండ్ ఊబర్, డోర్ డాష్, లిఫ్ట్ అని చెప్పేసి ఇట్లాంటి ఇన్కమ్స్ చేస్తూ ఉంటారు, లైక్ ఇట్లాంటి జాబ్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి జెల్ అండ్ వెన్మో, పేపాల్ ఇట్లాంటి దాంట్లో వాళ్ళు పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫ్రీలాన్సర్ నుంచి ఒక $10,000 ఇన్కమ్ వచ్చింది అనుకుందాం, అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక $5,000 ట్రాన్స్ఫర్ చేశారు జస్ట్ ఫర్ హీజ్ ఎక్స్పెన్సెస్, లైక్ క్లయింట్ ఎక్స్పెన్సెస్ కోసం, అండ్ ఫ్యామిలీ ట్రాన్సాక్షన్స్ ఒక ఇన్ అండ్ అవుట్ ఒక $3,000 అయినాయి అనుకుందాం. మనకు టెక్నికల్గా చూసుకుంటే ఇక్కడికి వచ్చింది $10,000 మాత్రమే నా ఇన్కమ్, కానీ ఐఆర్ఎస్ బుక్స్లో ఎలా ఉంటుంది అని అంటే $18,000 వచ్చింది అన్నట్టుగా చూపిస్తారండి. ఎందుకంటే $10,000 ఫ్రీలాన్సర్ ఇన్కమ్, $5,000 ఫ్రెండ్ ట్రాన్స్ఫర్, అండ్ $3,000 ఫ్యామిలీ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు $18,000 మీద మనకి ట్యాక్స్ లయబిలిటీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము ఐఆర్ఎస్కి ఎలా తెలుస్తుంది అని అంటే, సో యూజువల్గా మన థర్డ్ పార్టీ యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లీగల్ డాక్యుమెంటేషన్ మీద పనిచేస్తారండి. సో ఎవ్రీథింగ్ విల్ బి డాక్యుమెంటెడ్. సో 1099K అనే డాక్యుమెంట్ అనేది జనరేట్ చేస్తారనమాట. సో దెర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ దట్ డాక్యుమెంట్ టు జనరేట్ అనమాట. అంటే మీకు ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా జనరేట్ అవ్వదు, దెర్ ఈస్ ఎ లిమిట్ అనమాట. సో ఇప్పుడు ఐఆర్ఎస్కి ఏంటి 18,000 ఇన్కమ్ వచ్చింది పర్టికులర్ పర్సన్ మీద అని చెప్పేసి రిపోర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఐఆర్ఎస్కి రిపోర్ట్ అయిపోయింది అని అంటే మనం ట్యాక్సెస్ పే చేయాల్సి తప్పదు. అండ్ మోర్ ఓవర్ ఈ 1099K డాక్యుమెంట్ వచ్చింది అంటే కనుక ఫ్రీలాన్సింగ్ చూస్తున్నామంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్సెస్ కూడా పడతాయండి. ఓకే. సో అడిషనల్ బర్డెన్, రెగ్యులర్ ట్యాక్సెస్తో పాటు అడిషనల్ బర్డెన్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. సో మా రికమెండేషన్ ఏంటి అని అంటే, యూజువల్గా మనం క్లయింట్స్ని డాక్యుమెంటేషన్ కోసం అడుగుతాం, లైక్ మీకు ఇన్కమ్ ఎంత వచ్చింది, మీ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, రికార్డ్స్ ఏంటి, అండ్ ఇఫ్ పాసిబుల్ టు మెయింటైన్ 2 different అకౌంట్స్ ఫర్ ఇన్కమ్ అండ్ పర్సనల్ ట్రాన్సాక్షన్స్. సో ఇవన్నీ రికార్డ్స్ మెయింటైన్ చేసుకుంటే ఏంటి అని అంటే ఐఆర్ఎస్కి మనం రిప్రజెంట్ చేయడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో దట్స్ వాట్ వీ సజెస్ట్ టు క్లయింట్స్. సో మనం ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం, ఎక్కడెక్కడ ఎవరెవరితో ఎలా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఏంటి, వాటిలో ఎంత జాగ్రత్తగా ఉండాలని. కానీ ఇక్కడ సేవింగ్స్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని. చాలా మంది ఏంటంటే రకరకాలుగా సేవింగ్స్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి జీతాలు అదే రేంజ్లో వస్తాయి కాబట్టి ప్రాపర్టీ కొనడమో లేకపోతే సేవ్ చేయడమో రకరకాలుగా ఉంటుంది. సో ఇక్కడ సేవింగ్స్ విషయానికి వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్, ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు సేఫ్? నిజంగానే ఒకవేళ అలా చేస్తే అది అక్కడున్న రూల్స్ ప్రకారం, అంటే అక్కడ కొన్ని ఉన్నాయి ఏంటంటే మెయిన్లీ మనం అనుకునేది PFIC అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎస్, దాని కిందకు వస్తాయి, అది చాలా డేంజర్ అని చెప్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అమెరికాలో ఉన్న ఏవైతే ఉన్నాయో రో తయారీ కానివ్వండి, లేకపోతే ఈ స్టాక్స్ ఇవన్నీ వదిలేసి మెయిన్లీ 401K ఇవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి సేవ్ చేయడం, ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడం, అది ఎంతవరకు సేఫ్ అంటారు వాళ్ళకి? సో యూజువలీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటే అండి, లైక్ now it's the safest thing. Yes. In not only in India, in United States lo kuda it's the safest market, like secured investments అనుకోవచ్చు. సో చాలా మంది who doesn't know anything about tax, like stock market నేను చేయలేను, నేను రిస్క్ తీసుకోలేను అనుకున్న వాళ్ళు, లేదా రిస్క్ తీసుకుంటాను, లేదా ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు ఇండియాలో ఎస్పెషలీ. సో ఇక్కడ ఏంటి అని అంటే పిఫిక్ అనే ఒక కాన్సెప్ట్ మనకి ఇక్కడ పిక్చర్లోకి వస్తుందండి. ప్యాసివ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అని అంటాం. సో ఇక్కడ మనకు ఒక రూల్ డెఫినేషన్ ఉంటుంది దీనికి.
సో యూజువల్గా 75% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రిలేటెడ్ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 50% ఆఫ్ యువర్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఉంటుంది. సో యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి దీని కిందకు వస్తాయండి. ఎందుకనంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ కిందకు వస్తాయి. సో యూజువల్గా ఐఆర్ఎస్ ఏమంటుంది అని అంటే ఎవరైతే ఆఫ్ షోర్లో మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు పిఫిక్ కింద రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ఎప్పుడైతే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ఫోలియో నెంబర్స్ని డిఫరెంట్గా అడిషనల్ ఫామ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ మనము రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ దీంట్లో ఏంటి అని అంటే అడిషనల్ ట్యాక్సెస్ పడే ఛాన్స్ ఉంటుంది. గాట్ ఇట్. అండ్ సో వీ రికమెండ్ ఏం చేస్తామనంటే క్లయింట్స్కి ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్ అగ్రెసివ్లీ, సో బెటర్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ డైరెక్ట్ స్టాక్స్, ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్స్. సో అలా ప్రాబ్లం ఏమి ఉండదు అంటారా? వీటిలో ఏం ప్రాబ్లం ఉండదండి. ఓకే. అండ్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి ఏంటి అని అంటే దీస్ ఆర్ అగ్రెసివ్ ఇన్కమ్ జనరేటర్స్ అనమాట వెన్ కంపేర్ టు మరి స్టాక్స్. ఇప్పుడు చాలా ఏళ్ల నుంచి ఒకవేళ అలా చేస్తూ ఉండి ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేయకుండా ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇక్కడ నేనైతే ఒకటే చెప్తానండి, యూజువల్గా తెలుసుకొని నా తప్ప అయింది అని చెప్పి నేను ముందుకు వచ్చి రిపోర్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ యాక్సెప్టబుల్, రైట్? ఐఆర్ఎస్ ఏ గవర్నమెంట్, నాట్ ఓన్లీ ఐఆర్ఎస్, ఏ గవర్నమెంట్ అయినా కూడా నా తప్ప అయింది, నేను దీన్ని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ముందుకు వచ్చి చేసుకోవడం అనేది ఇట్స్ ఎ రికమెండెడ్ థింగ్. ఓకే, సో ఐఆర్ఎస్ కూడా మనం కూడా ఎప్పుడైతే మన ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో మనం రిపోర్ట్ చేసుకోలేదు అంటే కనుక ప్రీవియస్ ఇయర్స్ రిటర్న్స్ అమెండ్ చేసుకొని రిపోర్ట్ చేసుకుంటే దట్ విల్ బి ద బెటర్ ఆప్షన్ అండి. సో ఇప్పుడు అమెరికాలో ఇల్లు కొంటున్నప్పుడు డౌన్ పేమెంట్ పే చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి పేరెంట్స్ దగ్గర నుంచి, ఇండియాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఈ వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా కొంచెం అమౌంట్ ఏమైనా తీసుకుంటే కనుక అది గిఫ్ట్ కిందకి వస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ గిఫ్ట్ కింద తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఈ ఫారెన్ గిఫ్ట్ని రిపోర్ట్ చేయకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. దానివల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటారు? అవును. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇండియన్స్కి ఉన్న ఒక బెటర్ ఆప్షన్ ఏంటంటే యూజువల్గా తాతల నాటి తరాల నుంచి ఆస్తులు ఉన్నాయి. సో యూఎస్లో సెటిల్ అయిపోతాను, ఇల్లు కొనుక్కుంటాను అనగానే మన వాళ్ళు గబగబా పంపించేస్తారనమాట అమౌంట్స్ అన్నీ కూడా. సో వాళ్ళు ఏంటంటే సరే కొనుక్కో, సెటిల్ అవుతున్నావు కాబట్టి గిఫ్ట్ ఇచ్చారనుకుందాం. సో యూజువల్గా చాలా ఇట్లా మన ఇండియా నుంచి యూఎస్కి చాలా గిఫ్ట్ ట్రాన్స్ఫర్స్ చాలా అవుతుంటాయి. సో పెద్ద మోతాదులో అవుతుంది, చిన్న మోతాదులో అవుతుంది అమౌంట్ అని. సో ఇక్కడ ఏంటంటే కాకపోతే ఏంటంటే గిఫ్టే కదా, సో నాకు ఇచ్చిన గిఫ్ట్ గురించి గవర్నమెంట్కి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు అనుకుంటారు. కానీ చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకు అకౌంట్ నుంచి ఫారిన్ కంట్రీ నుంచి మన అకౌంట్కి వచ్చే ప్రతి డాలర్, ప్రతి రూపీస్ కూడా అది ఐఆర్ఎస్ చాలా ఖచ్చితంగా అనేది చూస్తుంటుంది అనమాట. సో కాబట్టి ఆ డౌన్ పేమెంట్ కోసం కావచ్చు, ఏదైనా రిక్వైర్మెంట్ కోసం మనం అమౌంట్ వచ్చినప్పుడు మనం ట్యాక్స్ ఫైలింగ్కి వచ్చేసరికి యుఎస్ ప్రతి డాలర్ పైన కన్నేసి ఉంటుంది అనమాట. సో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టుగా ఇంత సంపాదించింది కూడా ఐఆర్ఎస్ చేతిలో ఎట్లా ఆవిరైపోతుందంటే ఇదే అనమాట. సో ఏంటంటే అక్కడ నుంచి వచ్చే ప్రతి అమౌంట్ కూడా, సో యూఎస్లో ప్రతి చిన్న అమౌంట్ నుంచి కూడా ట్యాక్స్ వాల్యూ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. సో కాబట్టి గిఫ్ట్ లాగా వచ్చినప్పటికీ అది మన అకౌంట్లో వస్తుంది, మనం శాలరీ లాగా రావట్లేదు. ఎలాంటి రీజన్ లేకుండా మనకు డబ్బు వచ్చిందంటే ఐఆర్ఎస్కి అది రీజన్ కావాలి ఖచ్చితంగా. సో కాబట్టి ఆ రీజన్ ఏంటిది అనేది వాళ్ళు కావాలి. సో కాబట్టి ఎప్పుడైనా ఒక అమౌంట్ వచ్చిందంటే 5%, 25% అంటే సర్టన్ పర్సంటేజ్ని బట్టి డిఫర్ అవుతుంది. అది ఒకవేళ తెలియకుండా మనం గిఫ్టే కదా అని చెప్పేసి మనం పక్కకు పెట్టేసాం అనుకోండి, ఒకసారి సడన్గా నోటీస్ వచ్చింది అనుకోండి మన అమౌంట్ గురించి, ఐఆర్ఎస్కి ప్రతి రైట్ ఉంది క్వశ్చన్ చేసే విషయంలో. వాళ్ళు సడన్గా ఒక క్వశ్చన్ ఇస్తారు నోటీస్ లాగా, మీకు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. సో వచ్చిందని తెలిసినప్పుడు గిఫ్ట్ అన్న ఒక పర్టికులర్ టర్మ్ యూజ్ చేసామంటే ఆ గిఫ్ట్ అన్న టర్మ్కి వాళ్ళ ట్యాక్స్ బ్రాకెట్స్లో పెనాల్టీస్ వస్తాయి, ఇంట్రెస్ట్ వస్తాయి. సో మనం తీసుకున్న దానికంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో కాబట్టి అంత మన నెగ్లిజెన్సీ వల్ల మనం తీసుకున్న సంతోషం కూడా ఉండకుండా పోతుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి అమౌంట్ ట్యాక్స్ సబ్జెక్ట్ అవుతుంది. అండ్ అలాగే ఒక హై ఇన్కమ్ సంపాదిస్తున్న H1B వీసా వాళ్ళు కానివ్వండి, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానివ్వండి, అండ్ అమెరికాలో లీగల్గా ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి మెయిన్గా ఈ మెగా బ్యాక్డోర్ అనేది ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అంటే రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేకపోతే HSCA కానివ్వండి, ఎలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది? సో యూజువల్గా ఎప్పుడైతే ఇండియా నుంచి మనకి గిఫ్ట్స్ వస్తున్నాయో ఇట్స్ రిపోర్టింగ్ అండి. ఓకే, అండ్ ఇంకొకటి ఆ డబ్బులు వచ్చినాయి అని అంటే కనుక మార్టిగేజ్ వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది, హవ్ యూ గాట్ దిస్ ఫండ్స్ అని చెప్పేసి. సో దానికోసం అనేది రిపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఐఆర్ఎస్ మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా యాక్సెస్ చేస్తుంది. సో యాజ్ యూ పీపుల్ నో, దానికి కూడా మీరు
ఒక ప్రూఫ్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో దాట్స్ ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు ఫర్ జాయినింగ్ విత్ అస్. ఈ ట్యాక్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ అండ్ దీన్ని ఎలా ఫైల్ చేయాలి, ఎప్పుడు ఫైల్ చేయాలి, ఏ విధంగా చేస్తే మనకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇబ్బందులు పడకుండా ఉంటామనేది చాలా క్లియర్గా చెప్పారు అండ్ చాలా యూజ్ అవుతుంది కూడా అక్కడ ఉన్న వాళ్ళకి. సో చూసారు కదా, అమెరికాలో డాలర్లు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ సంపాదించిన డాలర్స్ను ఐఆర్ఎస్ పెనాల్టీల బారిన పడకుండా లీగల్గా కాపాడుకోవడం ఇంకో ఎత్తు. ఇది వాళ్ళ ఎన్ఆర్ఐ టాక్ స్పెషల్ ఫోకస్ ఆన్ TV9 USA. చూస్తూనే ఉన్నది TV9. Crescent Tax Filing, simplifying complex taxes so you can file with confidence. Contact us at 916-241-4499.